నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం జ్యోతి క్షేత్రానికి సంబంధించి బస్సు రవాణాని నిలిపివేయడం జరిగింది ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి నారా లోకేష్ గారు వెంటనే స్పందించి బస్సులను ఎలా అయినా ప్రజలకి ఆ సౌకర్యాన్ని అందించాలి, ఆ వెసులుబాటు ఉండాలి అని అయితే ఆయన స్టాండ్ తీసుకొని మళ్ళీ దాన్ని రీకాల్ చేసి దాన్ని మళ్ళీ పునరావృతం చేయడం జరిగింది. అయితే ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా మాత్రం కావాలనే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ప్రజల్లో కావాలనే సింపతి గెయిన్ చేస్తున్నారని ప్రోపగండా చేస్తుంది. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అదే సార్, అంటే వైసీపీ దీన్ని ఇలా అంటోంది, బట్ లోకేష్ అలా చేయడాన్ని ఎలా తీసుకోవచ్చు? అంటే ఇది చేయకన్నా ముందు అక్కడ చిన్న చిన్న కట్టడాలని వాటిని ఎరగొట్టడం అన్నది ఒక పెద్ద మేజర్ డ్యామేజ్. ఇవాళ సనాతన ధర్మం, హిందూ ధార్మికత తెగ ఫీల్ అయిపోయి మాట్లాడుతున్నారు కదా అక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. దానికి కాంట్రడిక్షన్గా ఈ విధంగా జరగడం అక్కడ అగ్రిగేట్ను నాకు తెలిసి రాయలసీమలో ఇప్పటికి నాకు తెలిసి దగ్గర 1-2 కోట్ల మందికి ఏమీ కాకుండా అక్కడ భోంచేసి ఉంటారు నిత్య అన్నదానంలోనూ వాటిలో. ఇప్పుడు దైవ క్షేత్రం కింద ఒక క్షేత్రంకి కొంత మహిమ ఉంటుంది. అక్కడ ఎవరి వాళ్ళకు ఉంటాయి, మనోభావాలు ఎవరికి వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఊర్లో కొంతమంది స్వామీజీలు ఉంటారు, అలాంటి వాళ్ళు వాళ్ళ మఠాలు ఆశ్రమాల్లో కొంత సాంతన పొందడానికి ప్రజలు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసి ప్రతిదానికి సకల శాఖ మంత్రి అని సజ్జల నాడి పోసుకుంటున్న తరుణంలో వాళ్ళ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు కదా మనకి. ఆయన ఉంటుండగా కూడా ఈయనెందుకు బస్సుల విషయంలో లోకేష్ గారు ఎందుకు స్పందించారు? గతంలో కూడా దేవాదాయ శాఖ మంత్రి ఉంటుండగా కూడా దేవాదాయ శాఖ మంత్రికి నిమ్మక నీరెత్తినట్టు కూర్చుని ఉంటే ఈయనే ప్రతిస్పందించి అలా చేయకుండా ఉంటే బాగుండేమో అన్న కాంటెక్స్ట్లో ట్వీట్ కూడా పెట్టడం జరిగింది లోకేష్ గారు. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అడుసు తొక్క నేల కాలు కడగనేల అనే సామెత ఉంటుంది. అలాగా పర్టికులర్గా ఆ ఇష్యూని ఎందుకు అంత ఫ్లేరప్ చేస్తారు అక్కడ? ఏమైనా ఈజ్ దర్ ఎనీథింగ్ రాంగ్? ఆ పొరపచ్చాలు ఎందుకున్నాయి సార్? అది నాకు అర్థం కావట్లే. ఇప్పుడు అది ఏమైనా ఒక పెద్ద మోస్ట్ హ్యాపెనింగ్ హ్యాబిట్స్ సెంటర్లోనూ లేకపోతే ఇంకో దగ్గర ఉండి అక్రమాలు ఉన్నాయి, లేకపోతే అక్రమంగా దాన్ని కట్టారు అని అంటే మారుమూల ప్రాంతం, అది ఒక ఆల్మోస్ట్ డెజర్ట్ ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. అది ఎంతవరకు సమంజసం? ఆయన సమాధి అయ్యారు, అన్నీ తెలిసిన విషయాలే కదా. సో ఓవరాల్గా అది అసలు చెప్పాలంటే ఇదే కనుక బీజేపీ ఇలాంటి వాళ్ళు తలుచుకుంటే విశ్వ హిందూ పరిషత్ దే విల్ డెఫినెట్లీ మేక్ ఎ బిగ్ ఇష్యూ. కంటిన్యూస్గా మీకు గుడుల మీద దాళ్ళు, వారాహి అని పేరు పెట్టుకోవడం కాదు కదా, వారాహము గుడికి కూడా హాని జరిగిన ఎక్కడ ప్రతిస్పందన ఇది? అఫ్కోర్స్ తెలుగుదేశం ఆయనలో గతంలో నేషనల్ ఫ్లైఓవర్ హైవే కాడతో దానికి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అని చెప్పి ఎన్ని గుళ్ళు ధ్వంసం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా విజయవాడ పరిసర ప్రాంతంలో గణేష్ టెంపుల్ ఇలాంటివన్నీ ఎన్ని ఎరగొట్టారు. సో ఇవన్నీ చూస్తుంటే కూడా ఎక్కడ అంటే డెవలప్మెంట్లో భాగంగా ఇవన్నీ చేయాల్సి వస్తుందని చెప్పి. అవునండి, డెవలప్మెంట్ మార్గం అంటే మీకు రోడ్డు మధ్యలో ఉన్నదాని సంగతి ఏదో చెప్పమంటే రోడ్డుకి సంబంధం లేనివి ఎక్కడో చెట్టు కింద ఉన్నవి అలాంటివన్నీ కొడితే ఏం లాభం? దీని వెనక వాళ్ళు ఏ తాత్పర్యం ఏమై ఉంటుంది సార్? ఏమై ఉంటుంది అంటే దే వాంట్ టు క్రియేట్ సమ్ రక్కస్, దే వాంట్ టు క్రియేట్ సమ్ ఫ్రిక్షన్. ఇప్పుడు హిందూ మనోభావాలు గాయం కానీ ముస్లిం మనోభావాలు గాయం లేకపోతే క్రైస్తవ మనోభావాలు గాయం అన్న కాన్సెప్ట్ని డ్రైవ్ చేస్తున్నట్టుగా ఇండైరెక్ట్గా కనబడుతుంది. చేసి ఎలా లాభపడతారు సార్ వాళ్ళు? ఏమో సార్, పొలిటికల్ యాగానీని ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో ఆ పొలిటికల్ యాగానీలో కొన్ని అనవసరమైన ఇష్యూస్ డిబేటబుల్ టాపిక్స్ అవుతాయి. ఇప్పుడు ఒక సుహృద్భావ వాతావరణంలో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ రేపేళ్ళుండే పీర్ల పండుగ ఉంది అక్కడ రాయలసీమలో, చాలా ప్రాశస్త్యం కలిగింది, చాలా ఇంపార్టెన్స్ కూడా అక్కడ. అక్కడ అసలు కులం మతం కూడా ఆలోచించారు. రాముల వారి సన్నిధిలో ఒంటిమెట్లో నాకు తెలిసి ఒక పీర్ల పండుగ జరుగుతుంది ఒక గ్రామంలో. అసలు నా భూతో నా భవిష్యత్తు అసలు మనకి అది ఉదాహరణ అన్నమాట. ఏంటంటే హిందూ ముస్లింలు ఎంత సఖ్యంగా అన్నదమ్ముల్లో ఎలా మెలుగుతారన్న దానికి ఒంటిమెట్లో జరిగే పీర్ల పండుగే. అలాగే ఒంటిమెట్లో జరిగిన శ్రీరాముల కళ్యాణం కూడా అంతే వైభవంగా అక్కడ వాళ్ళందరూ సహాయ సహకారాలతో జరుగుతాయి. ఎందుకంటే దట్ హార్మనీ ఈజ్ దేర్ ఇన్ ఏపీ స్టేట్. దాన్ని డిస్టర్బ్ చేయడానికి అనవసరంగా ఈ పనికిమాల పనులన్నీ చేస్తే సాధించేది చచ్చేది ఏముండదు. గతంలో కుకుటేశ్వర స్వామి రథాన్ని తగలబెట్టిన, గుళ్ళు ఎరగొట్టిన, పవిత్రమైన రామతీర్థం 400 సంవత్సరాల చరిత్ర కలిగిన రామతీర్థంలో రాములు వారి తల నరికిన ఖచ్చితంగా అక్కడ మనోభావాలు గాయమై ఇబ్బంది పడడం మాత్రం వాస్తవమే. కానీ దానివల్ల ఒక పొలిటికల్ ఎకానమీని క్రియేట్ చేస్తూ దాంట్లో ఏదో డ్రైవ్ చేద్దాం, దాంట్లో నుంచి కొంత బాగుకుందాం అని మాత్రం ఎవరూ ప్రయత్నించలేదు. ఆ శివానంద సరస్వతి స్వామి అనుకుంటాను, అతను ఒక్కడే కమిట్మెంట్తో చేస్తూ ఉంటాడు ఎక్కడికైనా సరే. మంచి వ్యక్తి అయినా ఆయనతో కొన్ని పనులు ఇవాళ ధార్మిక సంస్థల పరిరక్షణ అలాంటి వ్యక్తులకు అప్పచెప్తే కొంచెమైనా హిందూ మనోభావాలకి ఎక్కడ గాయం కాకుండా అలాంటి ఒక ప్రతినిధిగా నిలబడితే కొంచెం బాగుంటుంది. మిగిలిన వాళ్ళందరూ ఏం దోశలో వాళ్ళ కార్యక్రమాలు ఏటో కర్రక జెండాలు కట్టుకోవడం, ఏవో మఠాలు 1 ఎకరం ఇవ్వండి 2 ఎకరాలు ఇవ్వండి అని ప్రభుత్వం మీద ప్రజలు పెట్టి ఏవో గీత బోధలు చెత్త చెదరం తప్ప నాకైతే ప్రాస్పెక్టివ్ డ్రైవ్లో హిందూ ఆలయాల పరిరక్షణ కానీ. ఇప్పుడు ఒక కాకికేమైనా అయితేనే 100 కాకులు వస్తాయి. అలాంటి హిందూ సమాజంలో మీరు గమనించండి కావాలంటే ఇక్కడ యూనిటీ కనబడదు.
ఎందుకు కనబడదు అంటే దే హ్యావ్ టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కనబడదు. ఇప్పుడు బద్వేల్లో అక్కడ దాని దగ్గర జరిగిందని ఎంతమంది పట్టాడు అన్నం తిన్నారు. అన్నం తిన్న విశ్వాసమైనా చూపించాలి కదా. అక్కడ ప్రతిఘటించరా. పొక్కలను రేసుకొచ్చి దాన్ని ఎరగొడుతుంటే ఏం చేస్తున్నారని ఎవడో వెళ్ళకపోతే ఎలా? ఫస్ట్ సమాజంలో మార్పు రావాలండి. సమాజంలో మనం ఒక సుహృద్భావ వాతావరణంలో ఇక్కడ ఎన్నాళ్ళ బట్టి ఉంటున్న హార్మోనిని ఎవడరా డిస్టర్బ్ చేస్తున్నాడు అన్నది నీ ప్రాంతాన్ని నువ్వు పరిరక్షించుకోలేకుండా ఎందుకు అనవసరం? సమాజంలో మార్పు కలిగే అవకాశం ఉందనిపిస్తుందా సార్ ఈ జనరేషన్లో? లేదండి, నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సమాజం ఎప్పుడైతే మీకు మంది వసుదైక కుటుంబం, ఉమ్మడి కుటుంబాలు, ఆ వ్యవస్థలో బంధాలు బాంధవ్యాలు ఇలాంటి వాటిలన్నిటికీ విలువలు, తర్వాత దాన్ని ఏమంటారంటే పెద్దల్ని గౌరవించడం ఇలాంటివన్నీ ఉండేవి, భక్తి ఆరాధన ఇలాంటివి ఉండేవి. ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైందో ఇవన్నీ ఎవడికి నచ్చినట్టు పని వాడు చేయడానికి వెనక ముందు ఆడట్లే. సంస్కృతి సాంప్రదాయాలను కూడా గాలికి వదిలేశారు. బట్ దైవం దగ్గరికి వచ్చేసరికి కనీసం ఒక చలనం రావాలి కదా ప్రజలు. ఎక్కడ వస్తుందండి? ఆడు వెళ్ళి ఆడు దర్శనం చేసుకుని దండం పెట్టుకొచ్చాడు, ఆడు కొబ్బరికాయ కొట్టాడు, అరటిపండు నైవేద్యం పెట్టాడు అని చూసుకొని వస్తున్నాడు. కానీ వాడితో పక్కవాడికి అసౌకర్యం కలుగుతుందా లేదంటే ఏం చేస్తున్నాం ఇవేమీ పట్టించుకోవట్లే. పక్కవాడి సమస్య వీడి సమస్య కాదు. వీడు హ్యాపీగా వెళ్ళి ఇప్పుడు ఉదాహరణకి మనం తిరుపతి వెళ్తాం, మనం ఏదో కాటేజ్ బుక్ చేసుకుంటాం, లేదంటే మనకి దర్శనానికి ఫలానా స్లాట్ ఉంటుంది. కానీ అక్కడ ఎంతోమంది తిప్పలు పడుతూ అంతమంది వెయిట్ చేస్తుంటారు. మన పక్కన వీఐపీ వస్తే మన అందరిని తోసేసి లోపలికి వెళ్తున్నాడు. అక్కడ ఎవడన్నా మనం ప్రతిఘటిస్తున్నాం, అంతమంది చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నారా, ఈయన ఎవడరా వదులుతున్నారు లోపలికి అని ఎవడని అడిగా? దానితో దైవ దర్శనం అది ఏదైనా చెప్పండి. దానికి మనలో ఫస్ట్ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ఎందుకు లేదు? మొన్న ఇవ్వండి లైన్లో ఫ్యాన్లు లేవు, ఫ్యాన్లు వేయట్లేదు, ఇబ్బంది పడుతున్నాం భక్తులు అంటే ఆడు టీటీడీ చైర్మన్ అయిపోగానంటే ఆ ఛానల్లోకి ఏదో డిస్క్రిప్షన్స్ వచ్చినట్టు ఎవర్రా ఇలాంటి వాళ్ళని బహిష్కరించాలి ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడు. ఉడర నువ్వని నీకు గరావు చేస్తే చచ్చినట్టు పడి ఉంటారు వాళ్ళు. గరావులు చేయకేమవుతుందంటే దే టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్. ఎందుకు మరింత గారాభంగా వాళ్ళని ఎందుకు ఇది గారాభంగా ప్రభుత్వం? అధికారం ఉన్నప్పుడు దర్పం కనబడుతుంది. అధికార దర్పం ఎలగబెడితే ఏమవుతుంది? మరి కన్ను మిను కాన్నప్పుడు ఏమవుతుందంటే భగవంతులు లేడు, మనుషులు లేరు, ఎవరు లేరు. భక్తులు కూడా ఓటర్లే కదా, ఆ కోణంలో ఆలోచించట్లేదు. జరుగుబాటంత సుఖం లేనప్పుడు ఏమవుద్ది? జరుగుతుంది కదా ఇవాళ. ఏం చేయగలిగాం మనం చెప్పి ఇక్కడే ఉన్నాం హైదరాబాద్లో. ఓ 10 మంది జర్నలిస్ట్ అని వెళ్ళి ఈ ఛానల్ ముందు కూర్చొని ఖండిస్తే అప్పుడు తెలిసి వస్తుంది ఆ బాధ ఏదో. ఇప్పుడు లోకేష్ గారు చేసిన దాన్ని ఈకలు బీకి నూకలు వేయడం లాంటిది అనుకోవచ్చా? నేను అన్నాను, అనవసరమైన విషయాలు అంటాను. ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు, కాల్ఫర్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పని చేసి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్. లేదా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇన్స్టెంట్ రెస్పాండ్ అయ్యి ఎస్ ఇక్కడ జరిగింది ఇది, జరగలేనిది ఇది, జరగబోయేది ఇది, హెన్స్ ఫోర్త్ ఇట్ విల్ నాట్ రిపీట్. ఆల్రెడీ ఒకటి జరిగింది ఇరగొట్టడం, ఇప్పుడు బస్సులు ఆపడం జరిగింది, ఇక మీద జరగదు. అలాంటి అష్యూరెన్సెస్ ఉంటే బాగుంటుంది. అందుకని వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది కదా సార్. మరి ఎందుకు ఇక్కడ ఎవరు సెల్ఫ్ ఇది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడో లేడా మనం ఉన్నప్పుడు? ఫస్ట్ థింగ్ ఎవరి పనాలు చేయడానికి అవతలప్పుడు మీరు మాట్లాడిన వేటి ఎవడో ఏ పని చేయట్లేదు అంత సజ్జలో చేస్తుండని ఆడిపోసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అది చెప్పండి ప్రజలకి. అంతకన్నా ఇంకెళ్ళి రైట్ సార్. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.